పైకి కిందికి ఎక్కాల్సి వస్తుంది గైస్. ఇదే మనకు రిస్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీడియోస్ వచ్చేసి పార్ట్ 2 వీడియో రాబోతుంది, అంటే 2 వీడియోస్ వస్తాయి అనమాట దీంట్లో. ఓకేనా, పార్ట్ 1లోనే 2 వీడియోస్ వస్తాయి కార్ వాషింగ్. ఎందుకంటే పార్ట్ 1లో మనకు లెంత్ చాలా అయిపోతుంది అనమాట. సో అందుకే 2 వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే పార్ట్ 2 అయితే రాబోతుంది ఇప్పుడు నెక్స్ట్ నుంచి. ఓకేనా, సో మీరు చూడొచ్చు ఒకటైతే వాష్ అయిపోయింది అనమాట. అంటే వాషింగ్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్ వాషింగ్ అనమాట, అంటే డస్ట్ పోయేటట్టు. హెవీ వాష్ చేస్తే మళ్ళీ ఇప్పుడు జస్ట్ హాఫ్ మళ్ళీ తొక్కి ఖరాబ్ చేస్తారు కానీ. ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ అందరు ఎక్కుతారు, ఊరికి వెళ్తున్నాను చెప్పా కదా. సో దానికోసం ఎక్కువ వాష్ చేయట్లే. సో మీకు ట్రిక్ చెప్తా కదా. ఇప్పుడు నేను అప్పటి నుంచి గుర్తులేదు, అంటే వాటర్ ఆఫ్ చేయడానికి ఊకంటే ఇంటి పైకి ఎక్కినా కదా. సో నేను మర్చిపోయాను అనమాట. ఈ గన్నే కదా నేను చెప్పింది ఇందాక మీకు. సో చూడండి, వాటర్ అసలు రావట్లేదు. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాయి చూసారా, ఇక్కడ ప్రెస్ చేస్తేనే వాటర్ వస్తుంది, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో మనం అయితే ప్రెషర్ చిన్నగా పెట్టాము ఇప్పుడు, ఎందుకంటే డోర్లు క్లీన్ చేసేయండి అనమాట. డోర్స్ ఇవన్నీ క్లీన్ చేసేయండి. సో ప్రెషర్ అయితే చిన్నది పెడదాం, ఎందుకంటే డోర్ క్లీన్ చేసేటప్పుడు బండ్లో పడద్దు వాటర్. చూడండి, అంటే డోర్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా మనం. దీంతో ఒకటే ఇబ్బంది ఏంటంటే మనం ప్రెషర్ పెట్టి కట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దానికోసం మీరు చిన్న ప్రెషర్ వాడండి, పెద్ద ప్రెషర్ పెట్టొద్దు ఎప్పుడైనా బండి కార్ పైన. ఇది ప్రెషర్తో క్లిక్ చేస్తాం కదా, సో అప్పుడు మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే పైప్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఎంత సహజంగా ఎంత మెల్లగా మీ వల్ల అయితే అంత మెల్లగా ట్రై చేయండి ఎప్పుడైనా డోర్ల పైన. సో చూడండి ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా చేస్తున్నా. ఏంటంటే సీట్లు అన్ని పచ్చిగా అయితే మళ్ళీ ఇబ్బంది. మీ ఇష్టం అనుకుంటే ఇంకా మీ ఇష్టం. చూడండి, లేదంటే ఇట్లా ఊడిపోతూ ఉంటుంది. ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంటుంది కదా. అందుకే నేను వాషింగ్కి కూడా బండి ఇవ్వ గైస్. మనం పని మనం వేసుకో. వాషింగ్కి ఇస్తే ఇప్పుడు నేను ఒకసారి స్టార్టింగ్లో బండి తీసుకున్నప్పుడు వాషింగ్కి ఇచ్చాను నాకు, బట్ వాళ్ళు క్లియర్గా వాష్ చేయలేదు. సో నాకు అప్పటి నుంచి వాషింగ్కి ఇవ్వాలన్నా నచ్చట్లేదు అనమాట. సో ఏం చేస్తాం, లోపల కూడా వాటర్ కొడదాం, ఏమైతే అది అవుతుంది చూద్దాం. ఎంత అయితే అంత గలీజ్ అయిపోయింది వాటర్ బండి అయితే. మరి టూ మచ్ వాటర్ అయితే కొట్టిస్తున్నాం మనం, మరీ హెవీగా కొడుతున్నాం వాటర్ లోపల కూడా. సో ఒకసారి మనం దీన్ని అయితే ట్యాప్ ఆఫ్ చేయాల్సింది ఇటు పోయి, ఎందుకంటే లోపల క్లీన్ చేయాలంటే ట్యాప్ ఆఫ్ చేయాలి, తప్పదు. ట్యాప్ అయితే ఆఫ్ చేసేద్దాం. మన డబల్ పని అయితే అవుతుంది అనమాట. కిందికి మీదికి వాటర్ వేస్ట్ అవుతుంది మొత్తం ఇలా. సో వీడియో సో గైస్ చూస్తున్నారా, కార్ అనేది లోపల బయట మొత్తం క్లీన్ చేసేసా. సో ఇప్పుడు మనకు 9 minutes అవుతుంది, లాంగ్ అయిపోయింది కదా. పార్ట్ 2 అనమాట ఇప్పుడు వచ్చేది మొత్తం మీకు, అప్పటి నుంచి వచ్చేది పార్ట్ 2. సో మనకైతే ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ అనేది మొత్తం లోపలికి వెళ్ళి క్లీన్ చేయాలి. సో అది చూడైతే వాటర్ అనేది క్లీన్ అయితే చేసేద్దాం. ఇది చూడండి ఎలా క్లీన్ చేస్తాం మొత్తం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతగానో వాటర్ వస్తుంది. సో ఒకసారి లోపల ఎంత గలీజ్ ఉంది తెలుసా. అసలు మీరు అనుకోవచ్చు ఇది బండేనా అసలు అని అంటారు, చూస్తే మాత్రం అంత నీట్ ఉంటుంది కాసిన బండి. ఏం చేస్తాం, పరిస్థితులు అట్లున్నాయి మనవి. ఒక వర్షం వల్ల బండి ఎంత డ్యామేజ్ అయింది చూడండి గైస్. అసలు నా బండి చూస్తే అందరు షాక్ అయ్యేటోళ్ళు గైస్. ఇలా పెద్ద పార్క్ షూస్ ఉన్నాయి గైస్, చూడలే. రీసెంట్ ఈ రంజాన్కి తీసుకున్నాను అనమాట, 3000 పెట్టి తీసుకున్నా షూస్. చూడలే
ఇప్పుడు ఇంకేం లేదు guys, మా అమ్మ నన్ను తిడుతుంది ఇక. షట్ 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 షట్. మొన్ననే తీసుకున్నా guys ఇవి 3000 రూపీస్ పెట్టి, మొత్తం లెదరే, ప్యూర్ లెదర్. అంటే రంజాన్కి ఈసారి కాస్ట్లీ తీసుకున్నామని కాస్ట్లీ షూస్ తీసుకున్నాను అనమాట. 3000 పెట్టి దాన్ని ఎంత 1 మంత్ కూడా కాలే గైస్. అండ్ ఈ సైండిల్స్ వచ్చేసి 1 year బ్యాక్ తీసుకున్నా. ఇవి వచ్చేసి మనకు 1000 రూపీస్ కాస్ట్ పడ్డది, ప్రైస్ అయితే దాన్ని. అంటే అది పర్లేదు, అది ఓల్డ్ స్టాక్ కాబట్టి మనకు అంత ఇబ్బంది లేదు దాంట్లో. కానీ ఇదంతా లోపలనే గలీజ్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గలీజ్ అవుతా అని. ఇప్పుడు ఇదంతా తీయాలంటే స్పాంజ్ కావాలి మనకు. స్పాంజ్ అంటే మన దగ్గర లేదు కాబట్టి ఈ బట్టానే స్పాంజ్ యూజ్ చేయాలి. స్పాంజ్లు ఉన్నాయి మన షాప్లో చాలా ఉన్నాయి, బట్ అవి తేలే షాప్ దగ్గర ఉన్నాయి. షాప్ దగ్గర ఎవరు వెళ్తారు గైస్? సో వాటర్ అయితే ఏ కాడికి క్లీన్ అయితే చేసేసా. కొద్ది వాటర్ ఉన్నాయి, నో ప్రాబ్లం, ఇవి అడ్జస్ట్ అయిపోవచ్చు, ఏం కాదు. సో ఒకవేళ ఇప్పుడు వాయిస్ కనుక క్లియర్ రాకుంటే అడ్జస్ట్ కానీ కొద్దిగా, ఏమనుకోకండి. ఎందుకంటే బండిలో కూడా ఉబ్బరానికి నాకు వాయిస్ అనేది క్లారిటీ రాదు, నాకు తెలిసి 90% క్లారిటీ అనేది రాదనమాట. సో అడ్జస్ట్ అయితే కాండి. మైక్ కూడా నాకు చాలా మూతికి దగ్గర ఉంది, సో వాయిస్ అనేది బ్లర్ అవుతుంటుంది. సో లోపలైతే క్లీన్ అయితే అయిపోయింది. సో సీట్స్ అనేవి అలానే ఉంటాయి, క్లీన్ అయితే చేయలేము అనమాట. సో ఇదైతే అయిపోయింది గాయస్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో. కొంచెం రెండోటి రాడా, కోన్ హేవా కోనే హాయ్ సాను లేనట్టు గాయస్. సో పై చూసేద్దాం మనమే, ఒకసారి చూసేద్దాం ఎవరు లేరు. సౌండ్ సెన్స్ వస్తుంది. సో గైస్ ఇంకోటి వచ్చేసి డ్రై క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. డ్రై క్లాత్ ఒకటి ఉండే నా దగ్గర. అంటే మనము యాక్చువల్లీ మొన్న అవుట్ ఆఫ్ 5 ఏమో క్లాత్స్ తెప్పించాం అనమాట దీనికోసం. ఆ క్లాత్స్ అన్ని యూజ్ చేద్దాం. సో ఒకసారి బండి మొత్తం పచ్చిబట్టతో తుడుచుదాం, అంటే డ్రై క్లాత్ వెట్ క్లాత్ తోటి. ఎందుకంటే బండి ఇప్పుడే వాష్ చేసుకోవాలి. ఒకసారి వెట్ క్లాత్ తుడిస్తే బండి అనేది నీట్ ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, అంటే బండి అనేది గలీజ్ కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన దగ్గర ఈ లోషన్ అయితే ఉంది, ఇదే చమకాలు అంటారు దీన్ని. సో ఈ లిక్విడ్ అయితే యూజ్ చేద్దాం. బట్ దీనికోసం ఫస్ట్ మనం బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుందాం. బ్లాక్, వైట్ ఎందుకు వద్దంటే ఎల్లో కలర్ తీసుకుంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఏమైందో అర్థమవుతలేదు, డ్యామేజ్ అయిపోయింది అనమాట. స్ప్రే అనేది డ్యామేజ్ అయిపోయింది, బండ పెట్టి ఎవరో మొన్న గెలికిర్రు మా కొందరు. సో ఫస్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేసేద్దాం. సో గైస్ టైం అయితే 1:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే సో ఫస్ట్ నుంచి మనం బ్యాక్ నుంచి వద్దాం, ఇటు సైడ్ నుంచి. సైడ్ అంటే బ్యాక్ అంటే ఇటు సైడ్ నుంచి. చూడొచ్చు ఎండకు అసలు బండి ఎంత క్రీమ్ వచ్చా కానీ అది అవుతుంది, అసలు కనిపించట్లే.
అంటే లో వాటర్ పోయినట్టున్నాయి గాయస్ మొత్తం, అందుకే ఇట్లా అవుతుంది ఇది. వాటర్ పోయినాయి. ఓకే అదే వాటర్ పోయినాయి గైస్. అంటే మనకి ఇంత ఇంత గలీజ్ అయితే రాదనమాట. వాటర్ పోయి ఇది వీక్ అయింది, ఇది మొత్తం వేరే తెప్పిద్దాం. ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకుందాం. ఏం చేస్తాం, మనకు పని చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికక్కడ స్ప్రే చేసిద్దాం. సో కొద్దిగా అయితే స్ప్రే చేసేసా. సో ఇప్పుడైతే తూర్చేద్దాం ఫాస్ట్గా. ఇది స్లో పని చేయొద్దు అనమాట, ఇది రొటేషన్ చేసుకుంటూ ఫాస్ట్గా క్లీన్ తుడవాలి. లేదంటే బండికి ఇది షైనింగ్ కాదనమాట. ఇక్కడెక్కడ పేసాం ఫాస్ట్గా స్పీడ్గా మనం ఏమంటారు రొటేట్ చేయాలన్నమాట. సర్కులర్ మోషన్లో తుడవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు ఈ డోర్ అనుకున్నా గైస్, చెప్పినట్టు డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయింది గైస్. ఇప్పుడే క్యాప్ తెగిపోయింది అనమాట. అంటే దీనికి లాక్ ఉంటుంది కదా, లాక్ వచ్చేసి తెగిపోయింది. సో పని చేద్దాం, ఇది తెగిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే డోర్ మొత్తం కొట్టిద్దాం. చూడండి తెగిపోయింది కదా. మనకి లిక్విడ్ అనేది బాటిల్ చేంజ్ చేద్దాం. కొత్త బాటిల్ ఉంది మన దగ్గర, అంటే వేరేది బాటిల్ ఉంది అనమాట. కాలిన్ వాటర్ బాటిల్ ఉంది, కాలింది. దాంట్లో అయితే షిఫ్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు లిక్విడ్ స్ప్రే చేసిన వరకు అయితే తూడ్చేద్దాం. ఇప్పుడు స్లో చేస్తున్నా ఎందుకంటే ఎండకు ఉబ్బరిస్తుంది అనమాట. సో 2 డోర్స్ అయితే అయిపోయాయి. 2 డోర్ సైడ్స్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇక్కడ కూడా అయిపోయింది, ఫ్రంట్ సైడ్ అనమాట. అందరికి ఇది అర్థమైపోవచ్చు ఎట్లా వస్తుంది ఇది. ఇది ఎట్లా అంటే ఇది స్ప్రే కొడుతుంటుంది. ఇప్పుడు మన ఏమంటారు కదా దాన్ని, ఏమంటారు నాకు గుర్తుకొచ్చి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా చేయి కట్ అయింది అనుకోండి, ఇప్పుడు చేయి కట్ అయితే బ్లీడింగ్ ఎలా వస్తే అట్లా వస్తుంది. ఇది డ్రాప్ అన్ని ప్లాన్లు అన్ని ఫెయిల్ ఆఫ్ అవుతున్నాయి కలిసినాయి మొత్తం. ఇలా చూడండి మొత్తం మిల్క్ ఉంది. ఇది సేమ్ పాలలాగానే ఉన్నాయి. స్మెల్ గిన మిల్క్ స్మెల్ ఉంది. అంటే ఇదేనేమో మరి, పాలు పెడితే ఒకటేనేమో మరి. పాలు పెడితే తెల్ల అవుతుంది, కాడిగిన అయితే పాలు పెడితే తెల్ల అవుతుందేమో మరి. ఇలా కాదు కాసి ఇది మొత్తం ఇది లీక్ అవుతుంది. ఇలా కాదు కానీ మన స్టోరేజ్ చూస్తాం. అది లీక్ కాకపోతే మనం దాన్ని పట్టుకొని అయితే నిలబడలేము. ఎంతసేపు కంట్రోల్ చేస్తాం గైస్.
సో ఫ్రంట్ అండ్ 2 సైడ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్. సో బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కాబట్టి బ్యాక్ సైడ్ చూసిద్దాం. మిర్రర్ మీద అయితే అసలు అప్లై చేయొద్దు, మిర్రర్ డ్యామేజ్ అవుతుంది. ఏదైనా ఈ డోర్స్కి మరగాట్స్కి దీంట్లోకి అప్లై చేసేది అనమాట. ఓకేనా, ఇది అయిపోయింది అనమాట. సో ఇదైతే ఖరాబ్ అయిపోయింది, పక్క పెట్టిద్దాం. సో ఇప్పుడు మనకు యాక్చువల్లీ కావాల్సిన ప్రోడక్ట్, నెక్స్ట్ ప్రోడక్ట్ మన క్వాలిన్ అనమాట. సో ఇప్పుడు మన క్వాలిన్ ఎడదానికి క్వాలిన్ యూజ్ చేద్దాం. సో మన క్వాలిటీలో అయితే వాటర్ అయితే అయిపోయాయన్నమాట. సో వాటర్ అయితే నింపేద్దాం ఇందులో. మన ఇంట్లో నార్మల్ వాటర్ ఉంటాయి కదా, సో అవి నింపినా నో ప్రాబ్లం. సో క్వాలిన్ వాటర్కి యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొద్దిగా లిక్విడ్ ఇది కూడా, ఏం పర్వాలేదు అనమాట. సో వీడియోలో లాంగ్ అయినా అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసేసాం అనమాట. సో ఈరోజు అయితే చాలా కష్టం అయితే పడ్డా, 1 అవర్ అయితే టైం వేస్ట్ అయింది. సో కార్ మొత్తం క్లీన్ అయితే అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇంటి దగ్గర అయితే వెళ్దాం, కార్ పార్క్ చేద్దాం. సో అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. సరేనా, బై గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటికే 2 వీడియోలు అయిపోయాయి అనమాట. ఇదే పార్ట్ 2, ఇది పార్ట్ 1 కూడా మీకు రిలీజ్ అయిపోవచ్చు ఇప్పటికి ఆల్రెడీ, నాకు తెలిసింది అంతవరకు. సో ఓకేనా, బై గైస్.